సో మీ పార్టీ ఒక కార్పొరేటరే బీసీలు అంటే పడదు, బీసీలు అంటే దూషిస్తారు అన్నట్టు కూడా మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణ చేశారు. మరి నిజంగా మీకు బీసీలు అంటే పడదా? ఎవరో చెప్పండి అది చెప్తే నేను చెప్తా జవాబు. ఎవరో చెప్పండి. ప్రజెంట్ కార్పొరేటరే చెర్లపల్లి కార్పొరేటర్, చెర్లపల్లి కార్పొరేటర్ బీసీలు అంటే పడదు. మీరే దూషించారని ప్రెస్ మీట్లో పెట్టి కూడా మాట్లాడారు. అది ఏమన్నా ఉందా మీద ఎవిడెన్స్ దూషించిన? ఆమె ప్రెస్ మీట్ మీరు వాళ్ళు మస్తు చెప్తారండి. మీ పార్టీ కార్పొరేటర్ వేరే వాళ్ళు అంటేనేమో నేను చెప్పేది ఏంటంటే ఒకటి మా పార్టీ మీ పార్టీ అని కాదు. ఇక్కడ ఒక నేను ఉన్న వాటిల్లో అందరినీ చెల్లెలాగా చూసుకున్నా, ఆడపిల్లని చెల్లెలాగా చూసుకుంటా, మొగల నాయకులు అందరూ కూడా మంచిగా చూసుకుంటా. నాకు ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు. ఆమె అట్లా అన్నది అంటే ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నా. దానికి వదిలే మీరే చెప్పుకోవాలి, మీరే అడగాలి, నాకు తెలియదు. నేను అన్నట్టు ఎక్కడైనా చిన్న ఎవిడెన్స్ ఉంటే మీరు చూపించండి, దేనికంటే దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నేను అన్నట్టుగా బీసీలను సూచించినట్టు కానీ బీసీలను అన్నట్టు కానీ ఏమన్నా అంటే మీరు దాన్ని చూపించండి, ఎవిడెన్స్ చూపించండి. ఉత్తనే గాలి మాటలు కాదు కదా. అంటే ఆమె మాట్లాడతారు, ఆమె ఎందుకోసం ఆమె భర్త కోసం మాట్లాడవచ్చు. దాన్ని మీరు ఎట్లా అనుకోవచ్చా? అదొక కారణం అనుకోవచ్చు. తప్పే ఉంది అందులో. అంటే ఆమె భర్త కోసం ఆమె ఆరోపణ చేసి ఉండొచ్చు, ఆయన క్యాండిడేట్ అవుతాడని చెప్పి ఆరోపణ చేసి, అంతకంటే ఇంకేముంటుంది. కానీ ఆమెను మాత్రం ఎప్పుడు చెల్లెనాయి చూసుకున్నాం. నేను ఎప్పుడు దూషించలే కదా, నేను ఎప్పుడు అనలే కదా. ఆమె దూషించిందని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు తప్పకుండా చేయండి. నేనేమన్నా అన్నట్టుంటే నా ఎవిడెన్స్ చూపించండి అంతే.